పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించిన కాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం చదువుకుందాం. అమ్మోనీయులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయినా మల్కోముగాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణంలో ఎందుకు నివసింతురు? కాగా యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బా మీదకి వచ్చి యుద్ధము యొక్క ధ్వని వినబడి చేసేదను. అది పాడుదెబ్బ యగును. దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును. దాని వారసులకు ఇశ్రాయేలు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హెష్బోను అంగలార్చుము, హాయి పాడాయను. మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవుచున్నారు. రబ్బా నివాసులారా, కేకలు వేయుడి, గోనెపట్ట కట్టుకొనడి. మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి. విశ్వాసఘాతకులారా, నా యొద్దకు ఎవడనూ రాలేడని నీ ధనముని ఆశ్రయముగా చేసుకున్నదానా, నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీవేళ నీ లోయలను గూర్చి అతిశయించుచున్నావు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను. మీరందరూ శత్రువునికి ఎదురుగా తరమబడుదురు. పారిపోవు వారిని సమకూర్చువాడొకడును లేకపోవును. అటు తర్వాత చెరలోనున్న అమ్మోనీయులకును నేను రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఏదోము గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. తేమానులో జ్ఞానమిక నేమియు లేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమాయనా? ఏశావును విమర్శించుచు నేను అతనికి కష్టకాలము రప్పించుచున్నాను. దాదానీయులారా, పారిపోవుడి, వెనుకకు మల్లుడి, బహులోతున దాక్కొనుడి. ద్రాక్ష పండ్లు ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడవరా? రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలినంత దొరుకు వరకు నష్టము చేయుదురు కదా. నేను ఏశావును దిగంబరినిగా చేయుచున్నాను. అతడు దాగియుండినట్లు నేను అతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను. అతని సంతానమును, అతని స్వజాతి వారును, అతని పొరుగువారును నాశనము అగుచున్నారు. అతడును లేకపోవును. అనాథులకు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించదను. నీ విధవరాండ్రను నన్ను ఆశ్రయింపవలను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగు రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే. నీవు మాత్రము బొత్తిగా శిక్షనందకపోదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు. బోస్రా పాడగును, అపహాస్యాస్పదముగాను, ఎడారిగాను, శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణములన్నీ ఎన్నటికీ పాడుగా నుండుననియు నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానం వచ్చెను. జలముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు. కూడుకొని ఆమె మీదకి రండి, యుద్ధమునకు లేచి రండి. జలములలో అల్పులని గాని మనుషులలో నీచుని గాని నేను నిన్ను చేయుచున్నాను. నీవు బేకరుడువు, కొండ సందుల్లో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకున్నవాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపూచెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడ నుండి నిన్ను కింద పడదోసెదను. ఇదే యెహోవా వాక్కు. ఏదోము పాడైపోవును. దాని మార్గమును నడిచేవారు ఆశ్చర్యపడి దాని ఇడుములన్నీ చూచి వేలాకోలము చేయుదురు. సొదొమయు గొమొర్రయు వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడునూ కాపురముండక పోవునట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బస చేయుడు. చిరకాలము నిలుచు నివాసము పట్టుకొనవలనని శత్రువులు యొర్దాను ప్రవాహంలో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషంలోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవరిని ఏర్పరుతునో వానిని దాని మీద నియమించెదను. నన్ను పోలి ఉన్నవాడై నాకు ఆక్షేపణ కలగజేయువాడేడి? నన్ను ఎదిరింపగలవాడేడి? ఏదోము గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులను గూర్చి ఆయన ఉద్దేశించిన దాన్ని వినుడి. నిశ్చయముగా మందరు అల్పులైన వారిని శత్రువులు లాగుదురు. నిశ్చయముగా వారిని నివాస స్థలము వారిని బట్టి ఆశ్చర్యపడును. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను. భూమి దానికి దద్దరిల్లుచున్నది. అంగలార్పు ఘోషయు సముద్రము దనుక వినబడెను. శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బోస్రా మీద పడవలనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు. ఆ దినమున ఏదోము
బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును. దమస్కును గూర్చిన యెహోవా వాక్కు. హమాతును ఆర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి. అవి పరవశములాయను. సముద్రం మీద విచారము కలదు, దానికి నెమ్మది లేదు. దమస్క బలహీనమాయను, పారిపోవలనని అది వెనక తీయుచున్నది. వణుకు దాని పట్టెను, ప్రసవించు స్త్రీ పట్టునట్లు ప్రసవ వేదనలు దానిని పట్టెను. ప్రసిద్ధి గల పట్టణము బొత్తిగా విడవబడెను. నాకు ఆనందమునిచ్చు పట్టణం బొత్తిగా విడవబడెను. ఆమె యవ్వనులు ఆమె వీధుల్లో కూలుదురు. ఆ దినమున యోధులందరూ మౌనులే యుందురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేను దమస్క ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను, అది బెన్హదదు నగరాలను కాల్చివేయును. బబులోను రాజైన నెబుకద్రెజరు కొట్టిన కేదారును గూర్చియు హోసోరు రాజ్యములను గూర్చియు యెహోవా సెలవిచ్చిన మాట. లేచి కేదారునకు వెలుడి, తూర్పు దేశస్థులను దోచుకొనుడి. వారి గుడారములను గొర్రెల మందలను శత్రువులు కొనిపోవుదురు. తెరలను ఉపకరణములను ఒంటెలు వారు పట్టుకొందురు. నకమొక్కల భయమని వారు దాని మీద చాటింతురు. హోసోరు నివాసులారా, బబులోను రాజైన నెబుకద్రెజరు మీ మీదకి రావాలనని ఆలోచన చేయుచున్నాడు. మీ మీద పడవలనని ఉద్దేశముతో ఉన్నాడు. యెహోవా వాక్కు ఇదే. పారిపోవుడి, బహులోతునకు వెలుడి, ఆగద స్థలముల్లో దాగుడి. మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనము మీద పడుడి. వారి ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉండును, వారి పశువుల మందలు కొల్ల సొమ్ముగా ఉండును. గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని వారిని నకముకల చెదరగొట్టుచున్నాను. నలుదిక్కుల నుండి ఉపద్రవము వారి మీదకి రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. హోసోరు చిరకాలము పాడే నక్కల నివాస స్థలముగా ఉండును. అక్కడ ఏ మనుష్యుడును కాపురముండడు, ఏ నరుడును దానిలో బస చేయుడు. యోధా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభంలో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మీయాకు ప్రత్యక్షమై ఎలాము గూర్చియు ఇలాగ సెలవిచ్చాను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఎలాము యొక్క బలమునకును ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులు ఎలాము మీదకి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చి వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఎలాము వారు ప్రవేశింపని దేశమేదియూ ఉండదు. మరియు వారి శత్రువుల ఎదుట వారి ప్రాణము తీయజూచి వారి ఎదుటను ఎలామును భయపడజేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుచున్నాను. వారిని నిర్మూలం చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనమును అచటనే స్థాపించి ఎలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఎలాము వారిని నేను మరలా రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో ఇర్మీయా గ్రంథం 49వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.